నమస్తే. కాబోయే గ్రూప్ 1 అధికారులందరికీ స్వాగతం. ఆల్రెడీ మీకు జాబ్ వచ్చేస్తే నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఆ విధంగా టీశాట్ మీకోసం కృషి చేస్తూ ఉంది. టీశాట్ ద్వారా మీకు గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 మాత్రమే కాదు, ఇతర వీడియోస్ కూడా ఇతర సబ్జెక్ట్ సంబంధించి అన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ పొరపాటున ఈ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఇవన్నీ మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని మీరు చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్లో మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటి? యాప్టిట్యూడ్లో ఇప్పటివరకు మనం సరాసరి గురించి మనం చెప్పుకున్నాం, యావరేజ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం నిష్పత్తి అనుపాతము వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్ అంటే ఏమిటి, నిష్పత్తి అనుపాతము అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలి. జనరల్గా మనము రెండు కానీ అంతకన్నా ఎక్కువ రాసులని పోల్చడానికి ఈ నిష్పత్తిని తీసుకుంటాము. రెండు కానీ అంతకన్నా ఎక్కువ రాసులని పోల్చడానికి నిష్పత్తి తీసుకుంటాం. ఉదాహరణకి మీ యొక్క నెలసరి వేతనము నెలకి 60,000 అనుకుందాం, మీ ఫ్రెండ్కి 80,000 రూపాయలు అనుకుందాం. అప్పుడు మీ యొక్క రేషియో, మీ యొక్క శాలరీ రేషియో ఎంత ఉంటుంది? 60,000:80,000. 60,000:80,000. మీ శాలరీ నెలకు 60,000, మీ ఫ్రెండ్కి 80,000. రేషియో ఎంత అంటే నిష్పత్తి ఎప్పుడు కూడా కనిష్ట రూపంలో ఉండాలి. రెండు సంఖ్యలు దేని చేత భాగించబడుతున్నాయి? 20,000 చేత భాగించబడుతున్నాయి. 20,000 3ల 60,000, 20,000 4ల 80,000. సో మీ యొక్క శాలరీ యొక్క రేషియో ఎంత అంటే 3:4 అని చెప్పాలి. ఉదాహరణకి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యామిలీ ఏ అండ్ ఫ్యామిలీ బి, ఒక రెండు కుటుంబాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఏ ప్రతి నెలకి 5 kg షుగర్ వాడుతున్నారు. వారి ఇంటి అవసరాలకి ప్రతి నెలకి 5 కిలోగ్రాముల షుగర్ వాడుతున్నారు. ఫ్యామిలీ బి ప్రతి నెలకి 500 కిలోగ్రాములు కాదు గ్రాములు, 500 గ్రాముల షుగర్ వాడుతూ ఉన్నారు. అయితే అప్పుడు వారి యొక్క షుగర్ వినియోగంలో నిష్పత్తి ఎంత అంటే 5:500 చేసామనుకోండి, తప్పు అవుతుంది అది. ఎందుకు? ఎప్పుడైనా కూడా మీరు నిష్పత్తి కనుక్కోవాలి అన్నప్పుడు వాటి యొక్క యూనిట్స్ ఒకే విధంగా ఉండాలి. రెండింటిలో యూనిట్స్ ఒకే విధంగా ఉండాలి. యూనిట్స్ ఒకే విధంగా లేకుంటే వాటిని మీరు మార్చాల్సి ఉంటుంది. సో ఈ 5 kgని మనం గ్రాముల్లోకి మార్చినట్లయితే 5,000, ఇది ఆల్రెడీ గ్రాముల్లో ఉంది 500. 2 zeros క్యాన్సల్ చేయండి. 5 10ల 50, 5 1ల 5. సో 10:1 అవుతుంది. సో రేషియో అనేది ఈ విధంగా మనం కనుక్కుంటాం. అయితే నిష్పత్తి అనే దాన్ని మనం ఎలా రాస్తాము అంటే A:B అని రాయాలి. అంటే A తర్వాత 2 dots పెట్టి B అని రాయాలి. దీన్ని ఎలా చదవాలి? అందరూ A:B అంటూ ఉంటారు. ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు. దీన్ని ఎలా చదవాలి అంటే A:B అని చదవాలి. దీన్ని ఎలా చదువుతాము? A:B అని చదువుతాము. ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, IS:TO2 అని చదవాలి. ఇందులో ఏని మనము పూర్వపదము అంటాము. అని, బిని మనము పరపదము అని అంటాము. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన బేసిక్స్ మాత్రం చెప్పుకుంటున్నాము. దీని తర్వాత మనకు మెయిన్స్లో క్వశ్చన్ ఎలా వస్తాయో వాటిని మనం చూద్దాం. In A:B, A is known as antecedent and B is known as consequent. పూర్వపదము, పరపదము అని అంటాము. మరి ఇందులో మనకు అనుపాతము అంటే ఏమిటి? అనుపాతము అంటే ఏంటి? రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయి అనుకోండి. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి రెండు అనుపాతంలో ఉన్నాయని చెప్తాము. A:B, if A:B is equal to C:D. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయని చెప్తాము. అనుపాతంలో ఉంటే దాన్ని ఎలా రాయాలి? A:B is as, ఇక్కడ 4 చుక్కలు ఉన్నాయి, వాటిని ఏమని చదవాలి? ఈజ్ యాజ్ అని చదవాలి. ఆ 4 dotsని ఈజ్ యాజ్ C:D. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి రెండు అనుపాతంలో ఉన్నాయని చెప్తాము. దాన్ని ఏ విధంగా చదువుతాము అంటే ఎలా చదువుతాము? A::B is as
సి ఈజ్ టు డి అని చదవాలి. ఓకే, సో రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే వాటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే ఎప్పుడైనా ఏవైనా రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నట్లయితే వాటి మధ్య ఒక సంబంధం ఉంది. అదే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంది, మీన్ టర్మ్స్ అంటే ఏంది, అంత్యములు అంటే ఏమిటి, మధ్యములు అంటే ఏమిటి? ఉదాహరణకి రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి, దాన్ని మనం ఈ విధంగా రాస్తాము, ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డి అని. రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే వాటి మధ్య సంబంధము అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. సో ఏ ఇంటూ డి ఏమవుతుంది, ఏడి అవుతుంది. బి ఇంటూ సి బీసీ అవుతుంది. అంటే చివర ఉన్న రెండు నెంబర్లని మీరు గుణిస్తే మీకు ఎంత విలువ వస్తుందో మధ్యలో ఉన్న రెండు నెంబర్లు గుణించినా అంతే వస్తుంది. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ టు బి అనే ఒక నిష్పత్తి ఉంది. ఏ ఈజ్ టు బి అనే ఒక నిష్పత్తి ఉంది. ఈ నిష్పత్తిలోని పూర్వపదాన్ని ఏని పూర్వపదము అని, బిని పరపదం అని అంటాము. అంటే ఈ పూర్వపదాన్ని పరపదాన్ని రెండింటిని ఒకే నెంబర్ చేత గుణించినా భాగించినా దాని విలువలో మార్పు అనేది ఉండదు. ఏ ఈజ్ టు బి ఉంది, దీన్ని రెండింటిని రెండు చేత గుణిస్తున్నాను. 2 ఇంటూ ఏ 2a, 2 ఇంటూ బి 2b. సో 2a ఈజ్ టు 2b. ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అంటే ఏది పెద్దది కాదు ఏది చిన్నది కాదు, రెండు సమానమే. ఏ ఈజ్ టు బిలో ఏని 15 చేత గుణించాను, 15 ఇంటూ ఏ 15a. బిని 15 చేత గుణించాను, 15 ఇంటూ బి 15b. ఏది పెద్దది ఏది చిన్నది అంటే రెండు సమానమే. ఉదాహరణకి ఏ బిలని 4 చేత భాగించాను, a/2 4 చేత భాగించాను. సో a/4 ఈజ్ టు b/4. ఇందులో ఏది పెద్దది ఏది చిన్నదంటే ఇవన్నీ కూడా సమానమే. ఒక నిష్పత్తిలో ఉన్న పూర్వపదము పరపదం రెండింటిని ఏదేని ఒక స్థిర సంఖ్య చేత గుణించినా భాగించినా దాని విలువలో మార్పు అనేది ఉండదు. అది ఎల్లప్పుడూ సేమ్ ఒకే విధంగా ఉంటుంది. అది ఇందులో ఉండే మరొక ముఖ్యమైన అంశం. దెన్ నెక్స్ట్ ఈ నిష్పత్తులలో ప్రజలు మనం ఏం చెప్పుకుంటున్నాము, నిష్పత్తి అనేది గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో వీటి నుండి కొన్ని క్వశ్చన్లు రావచ్చు, ఒక ప్రశ్న రావచ్చు. ఇది రావాలి అంటే ఈ మొదటి వీడియోలో దీనికి సంబంధించిన బేసిక్స్ చెప్తున్నాను. బేసిక్స్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద మీకు అవగాహన ఉండాలి. దానికోసం ఈ మొదటి వీడియోలో కేవలం ప్రాథమిక అంశాలు మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ ఇక నెక్స్ట్ విలోమ నిష్పత్తి అంటే ఏంటో చూద్దాం. విలోమ నిష్పత్తి అంటే ఏంటి? ఇన్వర్స్ రేషియో అంటాము. ఇన్వర్స్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ టు బి ఉంది. ఏ ఈజ్ టు బి యొక్క విలోమ నిష్పత్తి ఎంత? సో ఏదైనా ఒక నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి కనుక్కోవాలి, దీని యొక్క ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలి అంటే 1/a ఈజ్ టు 1/b అవుతుంది. ఏదైనా ఒక నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి అంటే ఏం చేయాలి, 1/a ఈజ్ టు 1/b రాయాలి. కానీ భిన్నం ఎల్లప్పుడూ కూడా సహజ సంఖ్య ఏది, ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యలలో ఉండాలి. ఎప్పుడు కూడా భిన్నాల్లో ఉండకూడదు. మనకి ఎప్పుడైనా నిష్పత్తి ఎప్పుడు కూడా పూర్ణ సంఖ్యలలో ఉండాలి, కానీ భిన్నాలలో అకర్ణీయ సంఖ్యలో ఉండకూడదు. ఒకవేళ భిన్నాలు ఉంటే ఏం చేయాలి, హారంలో ఉన్న నెంబర్లని తొలగించాలంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే దాని యొక్క విలువ మారుతుంది. ఆ విలువ మారకుండా వాటిని తొలగించాలి. విలువ మారకుండా ఎలా తొలగించాలి, మీకు ఇంతకుముందు ఒక చిన్న పాయింట్ చెప్పాను. ఏంటి, నిష్పత్తిలో ఉన్న రెండు పదాలని ఒకే నెంబర్ చేత గుణించినా భాగించినా దాని విలువ మారదు అన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక నెంబర్ చేత గుణించాలి. దేని చేత గుణించాలి అంటే మీ ఇష్టం, ఏదో ఒక నెంబర్తో గుణించండి. దాని చేత గుణిస్తే మన యొక్క రిజల్ట్ ఎలా ఉండాలి అంటే హారంలో ఉన్న నెంబర్లు క్యాన్సిల్ కావాలి. రెండిట్లో ఉన్న హారంలో నెంబర్లు క్యాన్సిల్ కావాలి అంటే ఈ రెండు సంఖ్యలలో హారంలో ఏ నెంబర్ ఉందో వాటి కాసాగు తీసుకొని కాసాగు చేత గుణించండి. 1/a = 1/b ఉంది. ఏ బీల కాసాగు ఎంత?
ఏవేని రెండు సంఖ్యల కాసాగు వాటి లబ్ధం అవుతుంది. ఏవేని రెండు పరస్పర ప్రధాన సంఖ్యల కాసాగు వాటి లబ్ధం అవుతుంది. ఏబి అనేవి సహజ సంఖ్యలు కావు కాబట్టి వాటి కాసాగుని ఏ ఇంటూ బి ఏబిగా తీసుకోవాలి. సో ఈ రెండింటిని కూడా మనము ఏబి చేత గుణిస్తే 1/a ఇంటూ ఏబి 1/b ఇంటూ ఏబి గుణించాము. గుణించిన తర్వాత ఇందులో ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది. సో ఇన్వర్స్ రేషియో ఎంత వచ్చింది, b/a వచ్చింది. సో a/b యొక్క ఇన్వర్స్ రేషియో ఎంత వచ్చింది నాన్న, b/a. అయితే ఇప్పుడు మీలో అనుకోవచ్చు, సరే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం అవసరమా, a/b యొక్క విలోమ నిష్పత్తి b/a వచ్చింది కదా, ఈ క్యాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్ మీరు చెప్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, డైరెక్ట్ నేను చెప్పవచ్చు. చెప్పడం వల్ల ఒక చిన్న ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుండి కాపాడడం కోసం మాత్రమే దీన్ని చెప్పడం జరిగింది. ఏంటి ఆ ప్రమాదము అంటే, ఉదాహరణకి ఈ క్యాలిక్యులేషన్ మొత్తం నేను చెప్పకుండా డైరెక్ట్ a/b యొక్క విలోమ నిష్పత్తి b/a అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను మరొక క్వశ్చన్ అడుగుతాను, a/b/c యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే చాలామంది మిత్రులు చెప్పే ఆన్సర్ ఏంటి, ప్రీవియస్ కాన్సెప్ట్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని c/b/a అని చెప్తారు. c/b/a అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు a/b/c యొక్క విలోమ నిష్పత్తి ఎలా కనుక్కోవాలో తెలియాలి. అలా తెలిస్తేనే మనము ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. దీని యొక్క విలోమ నిష్పత్తి రివర్స్లో రాస్తే c/b/a వచ్చేది కరెక్ట్ కాదు. ఎలా చేయాలి, నేను మీకు ఇంతకుముందు చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలి. a/b/c యొక్క విలోమ నిష్పత్తి 1/a/1/b/1/c అవుతుంది. 1/a/1/b/1/c. కానీ మీకు ఇంతకుముందు మరొక పాయింట్ చెప్పాను, నిష్పత్తి ఎప్పుడు కూడా మనకు పూర్ణ సంఖ్యల్లో ఉండాలి, అంతేగాని భిన్నాలలో ఉండకూడదు అని. ఒకవేళ భిన్నాల్లో ఉంటే ఏం చేయాలి, హారాల యొక్క కాసాగు తీసుకొని దాని చేత గుణించాలి. ఇక్కడ హారాలు a, b, c ఉన్నాయి కాబట్టి వాటి కాసాగు ఎంత అవుతుంది, a ఇంటూ b ఇంటూ c abc అవుతుంది. సో ఈ మూడింటిని కూడా మనం abc చేత గుణించండి. ఇంటూ abc భిన్నంలో నిష్పత్తిలో అన్నిటినీ ఒకే దాని చేత గుణిస్తే దాని యొక్క విలువ మారదు అని చెప్పాను. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయింది, సిసి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వాటి యొక్క విలోమ నిష్పత్తి ఎంత, 1 ఇంటూ బీసీ 1 ఇంటూ ఏసీ 1 ఇంటూ ఏబీ. సో a/b/c యొక్క విలోమ నిష్పత్తి ఎంత వచ్చింది అంటే bc/ac/ab. సో ఈ కాన్సెప్ట్ చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ముందు ఎలాంటి పొరపాట్లు చేయకుండా మీరు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి a/b/c యొక్క విలోమ నిష్పత్తి c/b/a కాదు, bc/ac/ab అవుతుంది. bc/ac/ab అవుతుంది. ఇందులో మరికొన్ని ప్రాథమిక అంశాలను చూద్దాం. సో కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, సమ్మేళన నిష్పత్తి అంటాము. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, సమ్మేళన నిష్పత్తి ఏంటి, కాంపౌండ్ రేషియో అంటే ఏమిటి. ఉదాహరణకి 2 కానీ అంతకన్నా ఎక్కువ నిష్పత్తులు ఉన్నాయి అనుకోండి, 2 కానీ అంతకన్నా ఎక్కువ నిష్పత్తులు ఉన్నాయి, వాటి యొక్క కాంపౌండ్ రేషియో ఎంత అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ నిష్పత్తులు ఉన్నప్పుడు ఇచ్చిన నిష్పత్తులలో పూర్వ పదాల లబ్ధము ఇస్తూ పరపదాల లబ్ధముని కాంపౌండ్ రేషియో లేదా సమ్మేళన నిష్పత్తి అంటాము. అంటే ఉదాహరణకు a/b ఉంది, c/d ఉంది, e/f ఉంది, 3 నిష్పత్తులు ఉన్నాయి. a/b, c/d, e/f ఇలా 3 నిష్పత్తులు ఉన్నాయి. వాటి యొక్క సమ్మేళన నిష్పత్తి కాంపౌండ్ రేషియో ఎంత అంటే పూర్వ పదాల లబ్ధము ఇస్తూ పరపదాల లబ్ధము a ఇంటూ c ఇంటూ e ace ఇస్తూ b ఇంటూ d ఇంటూ f bdf అవుతుంది. దీని యొక్క కాంపౌండ్ రేషియో ఎంత అవుతుంది అన్న, వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో, ace ఇస్తూ bdf పూర్వ పదాల లబ్ధము ఇస్తూ పరపదాల లబ్ధం అవుతుంది. దీనిని మనము కాంపౌండ్ రేషియో అంటాము.
ఇందులో మరికొన్ని ప్రాథమిక అంశాలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిద్దాం. ఉదాహరణకి A:B అనే ఒక రేషియో ఉంది. A:B అనే ఒక రేషియో ఉంది. దీని యొక్క వర్గ నిష్పత్తి ఏంటి? A:B యొక్క వర్గ నిష్పత్తి A:B యొక్క వర్గ నిష్పత్తి ఏంటి అంటే A²:B². A:B యొక్క వర్గ నిష్పత్తి A²:B². దీన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? A:B యొక్క ద స్క్వేర్ రూట్ ఆఫ్ A:B అని చెప్తామా? నో. ద స్క్వేర్ రేషియో ఆఫ్ A:B అని చెప్తామా? కరెక్ట్ తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయకూడదు. ఇక్కడ కరెక్ట్ చేయకూడదు. వర్గ నిష్పత్తి అన్నాం కాబట్టి ద స్క్వేర్ రేషియో ఆఫ్ A:B అని చెప్తామా అంటే ఆ విధంగా చెప్పకూడదు. ఏమని చెప్పాలి? ద డూప్లికేట్ రేషియో ఆఫ్, ఇంగ్లీష్లో ఏమని చెప్తాము? ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు A²:B². అదేవిధంగా A:B యొక్క వర్గమూల నిష్పత్తి A:B యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే √A:√B. √A:√B. మరి తెలుగులో ఏమని చెప్పాలి? ద స్క్వేర్ రూట్ రేషియో ఆఫ్ A:B అని చెప్తామా? ఆ విధంగా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? స్క్వేర్ రూట్ రేషియో అని చెప్పకూడదు, రూట్ రేషియో అని చెప్పకూడదు. తెలుగులో ఎలా ఉందో దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయకూడదు. దీని ఏమని చెప్తామంటే ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు √A:√B. సో వర్గ నిష్పత్తిని ఇంగ్లీష్లో డూప్లికేట్ రేషియో అంటాము, వర్గమూల నిష్పత్తిని సబ్ డూప్లికేట్ రేషియో అంటాం. అదేవిధంగా A:B యొక్క ఘన నిష్పత్తి ఎంత? A:B యొక్క ఘన నిష్పత్తి వాట్ ఈస్ ద క్యూబ్ రేషియో? కానీ క్యూబ్ రేషియో అని అంటామా? నో, ఆ విధంగా అనకూడదు. ఇంగ్లీష్లో క్యూబ్ రేషియో అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి? ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు A³:B³. A:B యొక్క ఘన నిష్పత్తి A³:B³. ఇంగ్లీష్లో అయితే ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాలి. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A³:B³. A:B యొక్క ఘనమూల నిష్పత్తి వాట్ ఈస్ ద క్యూబ్ రూట్? దీని ఏమని చెప్పాలి? క్యూబ్ రూట్ రేషియో అని చెప్తామా? ఆ విధంగా చెప్పకూడదు. సబ్ ట్రిప్లికేట్ రేషియో. ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ క్యూబ్ రూట్ A ఈజ్ టు క్యూబ్ రూట్ B. క్యూబ్ రూట్ A ఈజ్ టు క్యూబ్ రూట్ B అని చెప్పాలి. ఇవి మనకు ఇందులో ఉన్న ప్రాథమిక అంశాలు. ఇందులో మనకు ఈ రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతంలో ఉన్న ప్రాథమిక అంశాలు. ఓకే, సో దెన్ నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడే చెప్పుకున్నాము డూప్లికేట్ రేషియో అంటే ఏమిటి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి చెప్పుకున్నాము. అదేవిధంగా ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాదు ప్రపోర్షన్ గురించి కూడా చెప్పుకున్నాము. అనుపాతము అంటే ఏమిటి, రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక రెండు క్వశ్చన్లు మనం చూద్దాం, వాటికి మీరు ఆన్సర్లు ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 3:4 ఈజ్ ఈక్వల్ టు 12:x, if 3:4 is equal to 12:x, then find the value of x. అయితే x విలువ ఎంత అంటే మీకు ఇప్పుడే చెప్పాను ఏంటి, రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే ఒక చిన్న ఫార్ములా మీకు చెప్పడం జరిగింది. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. మధ్యముల లబ్ధము అంటే 3 into x ఈజ్ ఈక్వల్ టు 4 into 12. ఇందులో ఏదైనా కామన్గా ఉంటే క్యాన్సిల్ చేయండి. 3 1 3, 3 1 3, 3 4 12. x ఈజ్ ఈక్వల్ టు 4 into 4 ఎంత వచ్చింది నాన్న? x వాల్యూ 16 వచ్చింది. సో వాట్ ఈజ్ x వాల్యూ? 16. మరొక క్వశ్చన్ చూద్దాం. మరొక క్వశ్చన్, ఇఫ్ 4:x is equal to 9, then find the value of x.
4:9 ఈజ్ ఈక్వల్ టు x:9 అయితే x విలువ ఎంత? రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే మనం చెప్పుకున్నాం ఫార్ములా అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధము అవుతుంది అని. మధ్యములు ఏంటివి? x అండ్ x. x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. 4 × 9 36. x స్క్వేర్ 36 అయినప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? √36. √36 అంటే 6 అవుతుంది. -6 ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. జనరల్గా మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 6 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఈ నిష్పత్తి అనుపాతంలో ఉన్న మరొక ప్రశ్న చూద్దాం. ఫైండ్ ది డూప్లికేట్ అండ్ సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:9. 4:9 యొక్క వర్గమూల నిష్పత్తులను కనుక్కోండి. 4:9 4:9 యొక్క వర్గమూల నిష్పత్తులను కనుక్కోండి. టెల్ మీ 4:9 యొక్క వర్గ నిష్పత్తి చెప్పండి. 4² 9². 4² 9, 9² 81. సో 4² 16, 16:81. 16:81లో నిష్పత్తి ఎప్పుడు కూడా కనిష్ట రూపంలో ఉండాలి. 16, 81కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి అదే కనిష్ట రూపం అవుతుంది 16:81. అదేవిధంగా వర్గమూల నిష్పత్తి ఎంత? 4:9 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత చెప్పండి. వర్గమూల నిష్పత్తి అన్నప్పుడు √4:9. √4 అంటే ఎంత చెప్పండి? 2. √9 ఎంత? 3. 2:3 అవుతుంది. √4 వాల్యూ -2 కూడా అవుతుంది. √9 వాల్యూ -3 కూడా అవుతుంది. సో -2:2 -3 మళ్ళీ మైనస్ క్యాన్సల్ అవుతాయి. ఫైనల్ ఆన్సర్ 2:3 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ 2:3 వస్తుంది. సో 4:9 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే 2:3. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్ 1:8. 1:8 యొక్క ఘన నిష్పత్తి మరియు ఘనమూల నిష్పత్తులను కనుక్కోండి. 1:8 యొక్క ఘన నిష్పత్తి మరియు ఘనమూల నిష్పత్తులను కనుక్కోండి. ఫైండ్ ద క్యూబ్ చెప్పండి. ఫైండ్ ద క్యూబ్ రేషియో అండ్ ట్రిప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:8. సో దీని యొక్క ఘన నిష్పత్తి ఎంత అవుతుంది చెప్పండి. 1:8 యొక్క ఘన నిష్పత్తి 1³ 8³ ఎంత? 1. 8³ ఎంత? 512. సో 8³ మీకు 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. సో 1:512 ఈజ్ రైట్ ఆన్సర్. అదేవిధంగా 1:8 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అంటే √1 √8. √1 అంటే అర్థం ఏంటిది? ఏ నెంబర్ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 1నే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. √8 అంటే అర్థం ఏంటిది? ఏ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. 2 × 2 4, 4 × 2 8. √8 అంటే అర్థం ఏంటిది? ఏ నెంబర్ యొక్క క్యూబ్ 8 అని అర్థం. సో 1:8 యొక్క ఘన నిష్పత్తి 1:512 అవుతుంది. ఘనమూల నిష్పత్తి 1:2 అవుతుంది. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:8 ఈజ్ 1:512. ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:8 ఈజ్ 1:2. 1:2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ది కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4, 8:9, 8:9 and 6:5. Find the compound ratio. Find the compound ratio. 3:4, 8:9, 6:5 యొక్క సమ్మేళన నిష్పత్తి ఎంత? కాంపౌండ్ రేషియో అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ విధంగా చేయాలి? పూర్వ పదాల లబ్ధము ఈజ్ టు పర పదాల లబ్ధము.
ద ప్రోడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఈజ్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అని మనం చెప్పుకున్నాం. సో ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు పూర్వ పదాలు 3 into 8 into 6 ఈజ్ టు సెకండ్ టర్మ్స్ 4 into 9 into 5. ఇందులో ఏమైనా కామన్గా ఉంటే వాటిని క్యాన్సిల్ చేయండి. 4 1 4, 4 2 8, 3 1 3, 3 3 9, 3 3 9, నెక్స్ట్ మళ్ళా 3 1 3, 3 2 6. సో కాంపౌండ్ రేషియో ఎంత వచ్చింది? 1 into 2 into 2 ఎంత అవుతుంది? 4. 4 is to 1 into 1 into 5 ఎంత అవుతుంది నాన్న? సో 1 into 2 into 2 is 4. 1 into 2 2, 2 into 2 4. 4 is to 1 into 1 1, 1 into 5 is 5. అంటే 3 is to 4, 8 is to 9 and 6 is to 5 యొక్క కాంపౌండ్ రేషియో ఎంత అవుతుంది? కాంపౌండ్ రేషియో ఈజ్ 4 is to 5. 4 is to 5 అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ రాయండి. ఇక్కడ మనం నిష్పత్తులకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. నిష్పత్తులకు సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలు ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. రెండు సంఖ్యలు 5:7 నిష్పత్తిలో కలవు. 5:7 నిష్పత్తిలో కలవు. ఆ రెండు సంఖ్యలకి 5 కలిపితే వాటి నిష్పత్తి 3:4 అవుతుంది. రెండు సంఖ్యలు 5:7 నిష్పత్తిలో కలవు. ఆ రెండు సంఖ్యలకి 5 చొప్పున కలిపితే వాటి నిష్పత్తి 3:4 అవుతుంది. అయితే మొదట ఇచ్చిన సంఖ్యల్ని కనుక్కోండి. 2 numbers are there in the ratio 5:7. If 5 is added to both the numbers, its ratio will become 3:4. Then find the initial numbers. సో చూడండి, ఇక్కడ మనకు రెండు సంఖ్యలు ఉన్నాయి, 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క రేషియో 5:7 కాబట్టి ఫస్ట్ నెంబర్ని మీరు 5x అనుకోండి, సెకండ్ నెంబర్ని మీరు 7x అనుకోండి. ఎందుకంటే వాటి రేషియో 5:7, ఎక్స్ క్యాన్సిల్ అవుతే మళ్ళీ 5:7 అవుతుంది. ఈ రెండు నెంబర్లకి ఒక్కొక్క దానికి 5 కలిపితే 5x + 5, 7x + 5, ఒక్కొక్క దానికి 5 కలిపితే అప్పుడు వాటి యొక్క రేషియో 3:4 అవుతుంది అని చెప్పారు. వాటి యొక్క రేషియో 3:4 అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవుతుందని మీకు చెప్పాను. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. సో ఇక్కడ 3 చేత ఈ మధ్యలో ఉన్న రెండు నెంబర్లు గుణించండి. 3 into 7x + 5 ఈజ్ ఈక్వల్ టు 4 into 5x + 4. 3 into 7x + 5 ఈజ్ ఈక్వల్ టు 4 into 5x + 5. సో చూద్దాం, 3 into 7 ఎంత నాన్న? 21x ప్లస్ 3 into 5 ఎంత అవుతుంది? 15 ఈజ్ ఈక్వల్ టు 4 into 5 ఎంత? 20x ప్లస్ 4 into 5 ఎంత? 20. ఎక్స్లన్నీ ఒకవైపు రాయండి, స్థిర సంఖ్యలన్నీ మరొక చోట రాయండి. సో 20xని రైట్ నుండి లెఫ్ట్ పంపిస్తున్నాను. 21x - 20x ఈజ్ ఈక్వల్ టు ఈ 15ని లెఫ్ట్ నుండి రైట్ పంపిస్తున్నాను. అప్పుడేమవుతుంది? 20 - 15. 21x - 20x ఎంత అవుతుంది నాన్న? x అవుతుంది. 20 - 15 ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో x వాల్యూ 5 వచ్చింది. క్వశ్చన్ ఏంటి? ఇనిషియల్ నెంబర్స్, మొదట ఇచ్చిన సంఖ్యలు కనుక్కోండి. మొదట ఇచ్చిన సంఖ్య ఎంత? 5x. x వాల్యూ 5 వచ్చింది కాబట్టి 5 into 5 25. రెండో సంఖ్య ఏంటి? 7x. 7x కాబట్టి 7 into 5 25. సో మొదట ఇచ్చిన ఈ రెండు సంఖ్యలు ఏమిటి అంటే 25 మరియు 35. 25 మరియు 35. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, అది మీరు ఓన్గా ట్రై చేయండి, మీరు ఓన్గా ప్రయత్నించండి. ఆ క్వశ్చన్ మీరు ఎంతమంది ఆన్సర్ తెలుస్తుందో ప్రయత్నించండి. ఆన్సర్ తెలిస్తే మనకు కింద TSAT యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఆన్సర్ తెలిసిన వారు కింద మీ యొక్క ఆన్సర్ని టైప్ చేయండి.
ఎంతమంది చేస్తారో చూస్తాను. సో దానికి ఆన్సర్ మీకు తెలిస్తే ఓకే, తెలియకుంటే మన టీశాట్ యూట్యూబ్ ఛానల్లో ఆన్సర్ని కూడా నేను మీకు ఒక 2 days తర్వాత మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఒక క్వశ్చన్ రాయండి, మరొక క్వశ్చన్ దీనికి ఎంతమంది చేస్తారో చూద్దాం. మనకు ఈ రేషియో ఇన్ ప్రపోర్షన్లో నిష్పత్తి అనుపాతంలో 3:4:5 3:4:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? విలోమ నిష్పత్తి ఎంత? విలోమ నిష్పత్తి ఎంత? ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:4:5. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:4:5. దీని యొక్క విలోమ నిష్పత్తిని మీరు కనుక్కోండి. ఆన్సర్ వస్తే ట్రై చేయండి, రాకుంటే ప్రయత్నించండి, వాడి గురించి ట్రై చేసి ఆన్సర్ కనుక్కునే విధంగా చూడండి. సో ఇలా మనం ఇప్పటి వరకు ఈ నిష్పత్తి అనుపాతం సంబంధించి కేవలం ప్రాథమిక అంశాలు మాత్రమే, బేసిక్స్ మాత్రమే తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో రేపు మన యొక్క గ్రూప్ 1 మెయిన్స్లో నిష్పత్తి అనుపాతం నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.